వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భారత సైన్యానికి రేవంత్ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఓ వర్గం ఓట్ల కోసం చిల్లర కామెంట్లు చేస్తున్నారని కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ నేతల మాటలకు కౌంటర్గానే రేవంత్ మాట్లాడారని కాంగ్రెస్ నేతలు సమర్థిస్తున్నారు. ప్రచారంలో మాటల యుద్ధం, పార్టీల వ్యూహాలేంటి? ఈ అంశంపై ఇవాటి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి దేవిప్రసాద్ గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు జయరాం గారు, మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏఐసీసీ కోఆర్డినేటర్ నూమన్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం. ముందుగా దేవిప్రసాద్ గారు, ఒక ఉప ఎన్నిక, ఈ ఉప ఎన్నికతో రాష్ట్రంలో ప్రభుత్వం మారేటటువంటి అవకాశం లేదు, కానీ అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆఫ్ కోర్స్ రాజకీయ పార్టీలు ప్రతి ఎన్నికను కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటాయి, కానీ ఇది కొంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తున్నట్టు కనిపిస్తుంది కదా. ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండడం కావచ్చు, ఇక ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా విస్తృతంగా ప్రతి వార్డులో పర్యటించడం కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, కేంద్ర మంత్రులు కూడా ప్రచారానికి వస్తూ ఉండడం, ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు ప్రచారం చేస్తూ ఉండడం, ఏంటి ఇంత బిగ్ ఫైట్ ఎందుకు నడుస్తుంది జూబ్లీ హిల్స్ బైపోల్ విషయంలో? గుడ్ మార్నింగ్ సందీప్ గారు, ప్యానల్లో ఉన్న పెద్దలు జయరాం గారికి, అలాగే మిగతా మిత్రులకు నమస్కారం, వీక్షకులకు శుభోదయం. అంటే ఉప ఎన్నికకు సంబంధించి, అంటే ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 22 నెలలుగా ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వ్యవహరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు మేము ఎండగడుతూ గత 22 నెలలుగా అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, అనేక విషయాల మీద మేము అనేక పోరాటాలు చేస్తా ఉన్నాం. హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, లేకుంటే రైతు బంధు కావచ్చు, శాంతి భద్రతల పరిస్థితి కావచ్చు, ఎమర్జెన్సీ పాలన తల్లదన్నే విధంగా సోషల్ మీడియా వాళ్ళ మీద చేస్తున్నటువంటి దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా గత 22 నెలలుగా మేము ఒక తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతున్నటువంటి విషయం ఒక ప్రతిపక్ష పార్టీగా అందరికీ తెలిసినటువంటి విషయం. ఇటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఉప ఎన్నికలో డెఫినెట్ గా ఈ ఒక ఉప ఎన్నిక అనేటువంటిది ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక జలకివ్వాలి, ఒక సరైనటువంటి రీతిలో ఈ ప్రభుత్వం నడవాలి, పాలన సరైనటువంటి రీతిలో జరగాలి, ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా దృష్టి పెట్టాలి, ప్రజా సమస్యలపై స్పందించాలి అనేటువంటి విషయం మీద ఒక ప్రతిపక్ష పార్టీగా మేము చాలా సీరియస్ గా ఈ ఎన్నికల్లో ప్రజాబాహుల్యంకి పోయి విపరీతమైనటువంటి వాళ్ళు ఎన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేసినా మా ప్రచారం చాలా 2 నెలలుగా సీరియస్ గా జరుగుతున్నది అనేటువంటి విషయం మాకు తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీకి మీరు అన్నట్టు ఇది పోవడం వల్ల అధికారం ఏం పోదు. మేము కూడా వెంటనే అధికారంలోకి పోతాడని మేమేం ఎక్స్పెక్ట్ చేస్తలేము, మాకేం అవసరం కూడా లేదు వెంటనే అధికారంలోకి కానీ ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల ఎట్లా వ్యవహరిస్తా ఉన్నారు, ఈ ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల ఏ కోణంతో చూస్తా ఉన్నారు, ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి ఇది ఒక సింబాలిక్ గా ఉండాలని మేము అనుకుంటున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉంది, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఇప్పటికే తులం బంగారం బంధు, షాదీ ముబారక్ బంధు, తర్వాత 2500 మహిళలకు ఇచ్చేటువంటిది బంధు, ఇట్లా అనేక రకాలుగా ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు పెట్టుకున్నటువంటి గడువు 6 గ్యారంటీలు అన్నిటి. కానీ మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుంటే ఇవన్నీ కూడా రావు అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇప్పటికే బంద్ చేసిన కొన్నిటితో పాటు భవిష్యత్తులో ఇక అన్ని కూడా బంద్ చేస్తామనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి గారు రోడ్ షోలలో సహజంగానే ఉప ఎన్నికల్లో ఎప్పుడో ఒక సీరియస్ గా ఉన్నప్పుడు, ఎన్నికల దగ్గర ఉన్నప్పుడు అట్లా ముఖ్యమంత్రులు పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు సరే వాళ్ళ ప్రచారం వాళ్ళు చేయండి, వార్డుకు వచ్చినా ఇంకోటి వచ్చినా సినీ కార్మికుల దగ్గరకు వచ్చినా మంచిదే కదా. ఒక ముఖ్యమంత్రి వచ్చి ప్రజా సమస్యల్ని తెలుసుకోవడం, ప్రజల దగ్గర రావడం, మంత్రులు వస్తే ఏమైంది మా పెన్షన్ అని ప్రజలు అడగడం, ఇవన్నీ కూడా చాలా అవసరం. రానియండి, గల్లీ గల్లీకి వచ్చినా ఇంటింటికి వచ్చినా మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఇలా డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి ఏవగింపు కనబడతా ఉంది. వాళ్ళు చెప్పినటువంటి అనేక అంశాలు చెయ్యలేదనేటువంటి భావనతో ఇలా ప్రజలు ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు ఒక అధికారంలో ఉన్న పార్టీ హంబుల్ గా మాకు ఓటేయండి, ఓటేస్తే ఈ సంక్షేమాన్ని ఇట్లా చేస్తాం, మేము జూబ్లీ హిల్స్ లో ఇది ఇప్పుడున్న స్థితి ఇది, మేము
ఈ అభివృద్ధి చేయగలుగుతాం, లేకుంటే తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తామని చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయడంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు దిగుతుంది తప్ప ఎక్కడ కూడా హంబుల్ గా ఓటర్లకి సంబంధించిన చేయబోయేటువంటి అంశాలు చెప్పకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద దుమ్ము పోసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మేము అధికారంలో లేము, మా మీద ఎంత దుమ్ము పోసినా ప్రజలు పట్టించుకోరు. అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉంది, అనేక విభజన చట్టంలో హామీలు ఇచ్చింది. ఆ తర్వాత 10-12 ఏళ్లుగా తెలంగాణకి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి నిధులేవి, ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలేవి, భారతదేశంలో అంతర్భాగమైనటువంటి తెలంగాణను మీరు ఎట్లా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా మేము చాలా స్పష్టంగా మా ప్రచారంలో పెడతా ఉన్నాం. మా ఈ గెలుపు అనేటువంటిది పార్టీలకు సంబంధించినటువంటి ఉనికిలో, పార్టీలకు సంబంధించిన విషయాల్లో కాకుండా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఉప ఎన్నికను మేము ఉపయోగించుకుంటాం. ఓకే దేవిప్రసాద్ గారు, మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏఐసిసి కోఆర్డినేటర్ నూమన్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయనకి వెల్కమ్ చెబుతూ జయరాం గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? జయరాం గారు, వెరీ క్లియర్. జయరాం గారు, నేను ఇందాక ప్రస్తావించినట్టే అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కొంత ప్రచారం కూడా ఎక్స్ట్రీమ్ కి వెళ్తున్నటువంటి పరిస్థితి. మాటల తూటాలు అయితే మామూలుగా పేరట్లేదు. ఇక రీసెంట్ గా సీఎం చేసినటువంటి కామెంట్స్, ఆపరేషన్ సింధూర్ విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటల పట్ల ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వాటిని సమర్థించుకుంటున్నారు. బీజేపీ చేస్తున్నటువంటి విధానాలని ఆయన కౌంటర్ అటాక్ ఆ వ్యాఖ్యల ద్వారా చేశారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా చూస్తారు ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ ప్రచారాలు, మాటల తూటాలని? ఇది మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు దేవిప్రసాద్ గారికి, నిమన్ గారికి, ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దీంట్లో శివ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, పైకి కనిపించినట్టుగా ఇంతమందికి దేవన్న చాలా క్లియర్గా చెప్పారు. ఈ ఉప ఎన్నిక గెలవటం వల్ల ప్రతిపక్ష పార్టీకి పెద్దగా ఒరిగేదేం లేదు. సో ఓడిపోవటం వల్ల పాలక పక్షానికి కూడా పెద్ద నష్టం ఏది లేదు. కానీ ప్రజల్లో కొంత విషయాన్ని మాత్రం అవగాహనకు వస్తారు, ఆలోచింపన చేసే విధంగా ఈ ఉప ఎన్నిక ఉంటుందనేది ఇట్స్ క్లియర్. అంతకంటే ఎక్కువగా కూడా ప్రజలేమీ ఆలోచిస్తలేదు ఇది ఏం జరుగుతుంది ఏంటి అనే విషయం. కానీ మనకు ఇక్కడ కొన్ని విషయాలను చాలా క్లియర్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకవైపు బీజేపీ, మరొక వైపు బీఆర్ఎస్, ఇంకొక వైపు కాంగ్రెస్. ఈ మూడు మనం విడివిడిగా చూస్తే అరే మూడు పార్టీలే కదా, మూడు పార్టీలకు ఏముంటుంది, ఒకవైపు కాంగ్రెస్ వచ్చేసేమో బీజేపీ ఒకటి అంటుంటుంది, బీఆర్ఎస్ వచ్చేసేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటుంది, సో బీజేపీ వచ్చేసేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటుంది. ఇది ట్రయాంగిల్ గా వాదనలే జరుగుతుంది తప్పితే దీనిలో వాస్తవికత ఉండదులే అనే దాన్ని చాలా క్లియర్గా అనిపిస్తుంది. సో అంతవరకు కూడా చాలా క్లియర్గా అనిపిస్తుంది. కానీ రేవంత్ మాట్లాడిన మాట లోపల ఇంకొక 2 రోజుల ముందు వెనక్కి మనం వెళ్ళిపోతే ఏం మాట్లాడారంటే, రేవంత్ చంద్రబాబు గురించి చాలా గొప్పగా చాలా కొనియాడారు. సో అక్కడ అది స్ట్రాటజీలో ఒక భాగం. చంద్రబాబు ఎందుకు అంటే అక్కడ ఒక సామాజిక వర్గ ఓట్లు ఉంటాయి. ఆ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే చంద్రబాబు గురించి మాట్లాడుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వము అక్కడ ఉంది కాబట్టి మేము కలిసే పనిచేస్తున్నామనే ఒక కలర్ ఇవ్వడం కోసం అలా మాట్లాడి ఉండొచ్చు. అక్కడ సరే అది అనుకున్నాం. ఎందుకంటే రాజకీయ స్ట్రాటజీ లోపల, రాజకీయ భాగాల లోపల ఇట్లాంటిదన్నీ మనం సో వెన్నతో పెట్టిన విద్య రాజకీయాన్ని. ఇంకొక వైపు వచ్చేసి బీజేపీకి వచ్చినట్టు అయితే ఇక్కడ బీజేపీ లోపల ఉండే అంశాలు కానీ అవకాశాలు కానీ ఇక్కడ ఉన్నాయా అంటే $1 మిలియన్ ప్రశ్న. అది మనం ఎంత అజారుద్దీన్ కు మినిస్టర్ ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులకు న్యాయం జరుగుద్దా అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. అక్కడ ఉండే మెకానికల్ వ్యవస్థ నుంచి మొదలుకుంటే సో విద్యా ఆరోగ్యం ఎంత క్షీణింపజేసింది, మెకానికల్ వ్యవస్థ లోపల అత్యధికంగా ఎవరు మగ్గిపోతున్నారు తరతరాలుగా అనే విషయాన్ని మనం హైదరాబాద్ వాసులకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం హైదరాబాద్ లోనే పుట్టి పెద్ద పెరిగినాం కాబట్టి. మరొక అంశానికి వచ్చేస్తే ఇక్కడ బీజేపీకి కావాల్సిన సపోర్ట్ ఏంటంటే కాంగ్రెస్ ఇవ్వదు, ప్లస్ బీఆర్ఎస్ నుంచి రాదు. మరి సపోర్ట్ వస్తుంది కదా. ఏ విధంగా సపోర్ట్ వస్తుందంటే, జనసేన పార్టీ నాయకుల నుంచి ప్రజల నుంచి సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం, ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడుతో సహా వాళ్ళ బ్రెయిన్ ను ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. బీజేపీ నాయకులతో సహా ఇక్కడ చేస్తున్నారు. అంత చేసి కూడా ఇక్కడ గెలుపు అనేది ఉంటుందా అనే దాన్ని ఒక అంశాన్ని $1 మిలియన్ ప్రశ్న.
సో ఇది కాదు అని ఎవరైనా కొట్టేయగలుగుతారా? కాంగ్రెస్ కొట్టేస్తుందా? కొట్టేయదు. కానీ మరి కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న రేవంత్ చంద్రబాబు నాయుడిని కొనియాడటం వల్ల ఏమి సాధించాలనుకుంటున్నావు? ప్రజలకు ఏ దాన్ని సూచించాలనుకుంటున్నావు? ఇది నష్టం కదా కాంగ్రెస్ కు, రేవంత్ కు ప్రాక్టికల్ గా నష్టం కదా. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అనేది ఆలోచన లేకుండా కామెంట్స్ అనేది అత్యున్నతమైన పొజిషన్ లో ఉండే నాయకులకు సరైన విధానం కాదు అనేది నా అభిప్రాయం. సో మేము ఇట్లనే మాట్లాడదామంటే ఎవడేం చేయలేదు. సో నా అభిప్రాయం. మరొక అంశం వచ్చేసి, ఇక్కడ ఒకవైపు వచ్చేసి మీరు అనుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు కొనియాడితే, ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు మాత్రం ఒకటవుతాయి. మరి కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు బీజేపీని వ్యతిరేకిస్తాడా? దాన్ని ఏ విధంగా చూస్తే ఇక్కడ ఒంటరిగా కనిపించేది బీఆర్ఎస్ఏ కదా. అంటే బీఆర్ఎస్ ఒంటరిగా ఉన్నదా, ప్రజలతో ఉన్నదా, ప్రజల పక్షాన ఉన్నదా అనే దాన్ని మీరే ఆ వేరియేషన్ చాలా క్లియర్ గా గెలుపుని ఎటువైపు దారి చూపిస్తుంది అనే దాన్ని నేను చెప్పాల్సిన పని లేదు. కొన్ని సర్వేలు చెప్తున్నాయి, ప్రజలు చెప్తున్నారు. గ్రౌండ్ లోపల ప్రజాజేసి, జై భీమ్ ఆర్గనైజేషన్స్ రెండు చాలా క్లియర్ గా పనిచేస్తూ మాకు ఆ సమాచారాన్ని అందిస్తున్నాయి. అందులో నేను ఒక కార్యకర్త, నేను ఒక ఆ సమాచారం అంటే ప్రజల పక్షాన ఉండే అంశాల లోపల ఇక్కడ ఉండే ఆ డిఫిషియన్సీని చాలా క్లియర్ గా ఉంది. అంటే కాంగ్రెస్ లో ఉండే నేను చాలా సందర్భాల్లో ఇదే మాట చెప్పాను, జనార్దన్ రెడ్డి గారికి ముందు, జనార్దన్ రెడ్డి గారికి తర్వాత జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలు మారిపోయినాయి. ఎక్కడ ఏ ఒక్క చిన్న సమస్య ఉన్నా ఇది నా ఇంటి సమస్యలాగా జనార్దన్ రెడ్డి గారు డిస్కస్ చేద్దాం. జయరాం గారు అన్ని పాయింట్స్ ఒకటే నిమిషం అనేది దాన్ని కాంగ్రెస్ ఆ కొనసాగిగా ఎందుకు చేయలేదు అనేది ఇక ప్రధానమైన ప్రశ్న. అంతే. ఇక్కడ ఏంటంటే జనార్దన్ రెడ్డి గురించి నేను ఇక్కడ చెప్పడానికి కదా, ఆ కొనసాగింపుగా ఎందుకు చేసుకోలేకపోయింది. ఆ ఫెయిల్యూర్ లో భాగమే కదా ఇక్కడ బీఆర్ఎస్ నాయకుడు 3 సార్లు గెలవటం. రైట్, మీ పాయింట్ అర్థమైంది జయరాం గారు. ఓకే, మనం కాంగ్రెస్ వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నోమన్ గారు జాయిన్ అయ్యారు. నోమన్ గారు నమస్తే. నమస్కారం. నోమన్ గారు, విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఓకే, ఇందాక జయరాం గారు ప్రస్తావించినట్టే ఇందులో బీఆర్ఎస్ ఓడిపోయిన పార్టీకి కలిగేటటువంటి పెద్దగా నష్టమే ఉండదు, మీరు గెలిచినా ఉన్నా మీకు వచ్చేటటువంటి అంత పెద్ద నష్టమే ఉండదు. అటువంటిది ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకుంది? ముఖ్యమంత్రి ప్రచారం చేయడంలో తప్పలేదు, ఒక ఉప ఎన్నికైనా ఏ ఎన్నికైనా సరే ప్రతి పార్టీకి ముఖ్యం కాబట్టి. కాకపోతే ఇంత విస్తృతమైనటువంటి పర్యటన చేయడం, చాలా స్ట్రాటజిక్ గా కామెంట్స్ చేస్తూ ఉండడం, ఇదంతా కూడా అంత అవసరం, అంత హైప్ అవసరం అనేటటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఏం చెప్తారు? ఎసెన్షియల్లీ మీరు ఏదైతే మాట అన్నారో, కాంగ్రెస్ పార్టీకి అంత అంటే మాకు గెలిచినా వారు గెలిచినా సరే అంత ఇంపాక్ట్ ఉండకపోదు అని చెప్పేసి అది వారు చెప్పాలా. ఎందుకు అని అంటే బీఆర్ఎస్ పార్టీ దే హ్యావ్ టు ప్రూవ్ దేర్ ఎగ్జిస్టెన్స్. వారు మేము ఉన్నాము, తెలంగాణ రాజకీయంలో యాక్టివ్ గా ఇంకా మేము ఉన్నాము, ప్రజల మనసుల్లో, ప్రజల గుండెల్లో ఇంకా బీఆర్ఎస్ పార్టీ అని ఉంది అని చెప్పేసి నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది. ఎందుకు అని నేను చెప్తున్నాను అని అంటే, మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఈ ఎలక్షన్, జనరల్ అసెంబ్లీ ఎలక్షన్ తీసుకుంటే మీరు 2023లో జరిగినటువంటి నవంబర్ 30న, డిసెంబర్ 3వ తారీఖున జరిగినటువంటి, డిసెంబర్ 3న ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ మీరు చూసుకుంటే, దాని తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు చూసుకుంటే వీరికి వచ్చినటువంటి ఎంపీలు గుండు సున్నా. వీరి ఓటు శాతం అనేది 33% నుంచి 15%కి పడిపోయింది. ఎందుకు పడిపోయింది అని చెప్తే, ఆ ఓట్ శాతం అనేది మొత్తం కంప్లీట్ గా మూకుమ్మడిగా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అంటే వీరి ఎగ్జిస్టెన్స్ అనేది ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి వెరీ ఫస్ట్ ఎలక్షన్ ఆఫ్టర్ ద పార్లమెంట్ ఎలక్షన్ ఏదైతే జరగబోతున్నదో అది తెలంగాణలో ఈ ఎలక్షన్, ఈ బై ఎలక్షన్ వారికి ఇంపార్టెంట్. మా కోసం మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఏం చేస్తున్నాము, ప్రజల మధ్యలో పోతున్నాం కాబట్టి 2 సంవత్సరాలు అయింది కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి ఆ యొక్క రెస్పాన్స్ ని చూసుకొని ఇక్కడ మేము గెలిచి మేము ఏదైతే పథకాలు అమలు చేస్తున్నామో దాంట్లో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు అని చెప్పేసి చూయించుకోవడానికి మాకు ఇది ఎలక్షన్. సో అందుకని చెప్పేసి మాకంటే కూడా ఈ ఎలక్షన్ వారికి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే వారు ఓడిపోతే ఇంకా వాళ్ళు ప్రజల్లో కంప్లీట్ గా డైల్యూట్ అయిపోయినారు అని చెప్పేసి ఒక మెసేజ్ పోతుంది కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక విషయం చెప్పదలుచుకుంటున్నా, ఈ ఎలక్షన్ అనేది లోకల్ ఎలక్షన్, ఈ ఎలక్షన్ అనేది బై ఎలక్షన్, ఈ ఎలక్షన్ అనేది ఒక డెవలప్మెంట్ గురించి ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ఇంకా రాబోయే 3 సంవత్సరాలు ఈ కరెంట్ టర్మ్ లో, దాని తర్వాత ఇంకో 10 సంవత్సరాలు అంటే 13 సంవత్సరాలు మేమే ఉండబోతున్నాం కాబట్టి
ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి రూలింగ్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఉంటాయి. ఇక్కడ డెవలప్మెంట్ ఏదైతే మేము శంకుస్థాపనలు చేసినామో 150 కోట్ల రూపాయలతో శంకుస్థాపన మేము చేసినాము. ఆ ప్రతి ఒక్క పనిని కంప్లీట్ చేయాలి అని అంటే మా ఎమ్మెల్యే ఇక్కడ ఉంటే గవర్నమెంట్తో పనిచేస్తూ 100% ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రో ప్రతి ఒక్క పనిని చేయడానికి, నెరవేర్చడానికి, ఫుల్ఫిల్ చేయడానికి పనికి వస్తామని చెప్పి మీరు ఆల్రెడీ 150 కోట్ల పనులకు మేము శంకుస్థాపన చేశాను మీరు చెప్తున్నారు. కానీ దేవిప్రసాద్ గారు ఇందాక ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఏ ఎన్నికైనా సరే ఆ ఎన్నికలో విపక్షాలు వైఫల్యాలు, అధికార పార్టీ యొక్క వైఫల్యాన్ని ప్రస్తావిస్తాయి. అధికార పార్టీ మాత్రం తాము చెప్పుకుంటున్నటువంటి విషయాలతో పాటు చేయబోయే విషయాలను కూడా ప్రస్తావించాలి. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ అంశాలేమి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కనిపించట్లేదు. మేము విజయవంతంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను బాకీ కార్డు ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేస్తామనేది కాంగ్రెస్ నాయకులు చెప్పకుండా కేవలం కేసీఆర్, కేటీఆర్ విమర్శించడానికి మాత్రమే పరిమితమయ్యారంటున్నారు ఇందాక దేవిప్రసాద్ గారు. నేను కంప్లీట్గా నేను ఎగ్రీ అవ్వనండి. వారు మరి చూస్తున్నారో చూడడం లేదో నేను వారికి చెప్పదలుచుకుంటున్నాను. మీరు ఒకవేళ ఫీల్డ్లో వెళ్ళి ప్రచారం చేస్తున్నారు అని అంటే మీరు ఒక్కసారి చూడండి అక్కడ ఉన్నటువంటి రోడ్లు ఎట్లున్నాయి, అక్కడ ఉన్నటువంటి నాలాలు ఏ రకంగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి సివిక్ ఇష్యూస్ ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ వీరి ఎమ్మెల్యే ఎవరైతే చనిపోయారో మాగంటి గోపీనాథ్ గారు, వారి అనారోగ్య కారణాల వల్ల వారు లాస్ట్ 3 years అక్కడ ఏం పని చేయలేకపోయినారు. పని చేయలేకపోవడం వల్ల అక్కడ డెవలప్మెంట్ అనేది, సివిక్ ఇష్యూస్ అనేవి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ అనేవి కుంటపడిపోయినాయి. వాటిని మేము ఇప్పుడు పోయేసేసి శంకుస్థాపన చేసి ఫౌండేషన్ చేసి కొన్ని చోట్ల పనులు కూడా స్టార్ట్ అయి కూడా అయిపోయినాయి. మీరు శ్రీనగర్ కాలనీ లాంటి ఏరియా చూడండి, పని ఆల్రెడీ స్టార్ట్ అయింది, కంప్లీట్ కూడా అయింది. కొన్ని ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నాయి, కొన్ని డెవలప్మెంట్ స్టేజెస్ లో ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఏంటి అని అంటే వారి మరి కంటికి కనబడితే దెన్ దే షుడ్ హ్యావ్ నోన్ దిస్, అవును వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి. నేనేమంటున్నా, ఎప్పుడైనా సరే మీరు అపోజ్ చేసేటప్పుడు నిర్ణయాత్మక ప్రతిపక్షంగా మీరు మా వైపు ఏళ్ళు చూపించండి. అంతేగాని బాకీ కార్డు ఎస్ అవునండి 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాల్లో ఎంత టైం అయిందండి, 50% కూడా కాదండి, 2 years కూడా కంప్లీట్ కాలేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. దేవిశ్రీ ప్రసాద్ గారు, ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూ. లెట్ us టాక్ అబౌట్ బాకీ కార్డ్ అంటే ఎస్ బాకీ ఉంటుందండి. మా టైం కంప్లీట్ అయిందా? మేము ఇచ్చిన హామీలకి నెరవేర్చడానికి కంప్లీట్ 5 years మాకు టైం దొరికిందా? కంప్లీట్ ఫుల్ టర్మ్ దొరికిందా? దొరకలేదు. దాంతోపాటు మా కన్స్ట్రెంట్స్ తీసుకొచ్చారు. ఏ కన్స్ట్రెంట్స్ అండి? ఫైనాన్షియల్ బర్డెన్ మా మీద, స్టేట్ మీద వదిలిపెట్టి వెళ్ళారు. 7 లక్షల కోట్లు అప్పు చేశారు. దాని తర్వాత మళ్ళీ దాన్ని ఇంట్రెస్ట్ కడుతూ పని చేయడానికి ప్రతిసారి మేము పోయేసేసి మేము ప్రిన్సిపల్ అమౌంట్ ని యాడ్ చేసుకుంటూ పోతే ఎక్కడ పోతుందండి ఈ రాష్ట్రం? దివాలా తీయకపోతే ఇంకా ఎక్కడ పోతుందండి? ఈ కన్స్ట్రెంట్స్ ని ఉంచుతూ కూడా ఈ రోజు ఎంప్లాయీస్ కి సాలరీస్ అనేవి 1st తారీఖు ఇస్తున్నాము. మేము న్యూ అప్లికేషన్స్ కి ఏదైతే జాబ్ అప్లికేషన్స్ ఉన్నారో న్యూ జాబ్ అప్లికేషన్స్ మేము ఇస్తున్నాము. గ్రూప్ 1 వీళ్ళు ఏనాడు చేయలేదు. గ్రూప్ 1 అపాయింట్మెంట్స్ మేము ఇచ్చినాము. కోర్టుకి వెళ్ళి వీరు కుటిల ప్రయత్నాలు చేస్తూ ఏదో కుతంత్రాలు చేస్తూ దాన్ని ఆపాలని ప్రయత్నం చేసినారు. కానీ అది బెడిసికొట్టింది. 100% ఈరోజు ప్రజలకి గ్రూప్ 1 నోటిఫికేషన్స్ ద్వారా ఈరోజు జాబ్ చేస్తున్నారు. ఈరోజు యువతకి కావాల్సింది అక్కడ ఏజ్ గ్రూప్ 30 నుంచి 39 ఏజ్ గ్రూప్. నేను కేటగారికల్ గా నేను మాట్లాడుతున్నాను. నేను అక్కడ జూబ్లీస్ లో ఉన్నది 24% ఆఫ్ ఓటర్స్ అండి. అంటే యూత్ అక్కడ చాలా ఎక్కువ ఉందండి. ఆ యూత్ కోసం ఏం చేస్తున్నాం మనం? ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏం చేయాలి అని చెప్పేసి రాజీవ్ యువ వికాసం అని తీసుకొచ్చినామండి మేము. రాజీవ్ యువ వికాసం ద్వారా ఇందాక జయరాం గారు మాట్లాడారు. డాక్టర్ జయరాం గారు మాట్లాడితే ఉన్నారు అక్కడ మెకానిక్స్ ఉన్నారు, అక్కడ బిలో పావర్టీ లైన్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పేసి మాట్లాడారు. 100% దానికోసం రాజీవ్ యువ వికాసం ఉంది. మేము అప్ టు 5 lakh rupees మేము ఇస్తామని చెప్పేసి చెప్తున్నాం. అప్లికేషన్స్ పెట్టుకోవాలా, అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వారికి డబ్బులు వస్తుంది. దట్ ఈస్ వాట్ గవర్నమెంట్ ఇస్ సేయింగ్. నేను ఒప్పుకుంటానండి, వీళ్ళ దగ్గర సోషల్ మీడియా ఉంది కాబట్టి, పవర్ఫుల్ సోషల్ మీడియా వీళ్ళు వాడుకొని డబ్బులు పెట్టి దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తూ, నేను మళ్ళీ చెప్తున్నా, దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తూ డబ్బులు ఇచ్చి దుబాయ్ నుంచి నెలకి 2 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారు లొకేషన్ తో పాటు నేను చెప్తా. నేను వీళ్ళు చేస్తూ దుష్ప్రచారం చేయడం ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని మానుకోండి. ప్రజల కోసం, ప్రజల మేలు కోసం ఏం చేయాలో దాని గురించి మాట్లాడండి. ఏదైతే మాట్లాడుతున్నారో మైనారిటీస్ గురించి, ఎస్ దే ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. మైనారిటీస్ ఆ రోజు November 11th భారీ సంఖ్యలో బయటికి వచ్చి 407 పోలింగ్ బూత్లలో ప్రతి ఒక్క బూత్ లో మైనారిటీస్ ఉన్నారు. 1,20,000 మైనారిటీస్ ఉన్నారు. 1,20,000 మైనారిటీస్ లో 100% కన్సాలిడేట్ అయ్యి కాంగ్రెస్ కి ఓటేస్తారని చెప్పేసి బలమైన విశ్వాసం నాలో ఉంది. దాంతో పాటు నిన్న సాయంత్రం మేము ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసినాం. మేము ఆ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా మేము 100% కోఆర్డినేట్ చేసుకుంటూ మేము ప్రతి ఒక్కరు ఓట్లు వచ్చి ఓటు వేయాలి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ, ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది యూజువల్లీ 40 నుంచి 40% ఉంటుంది. దాన్ని పెంచి అప్ టు 60% తీసుకెళ్ళాలి. యూజువల్లీ బై ఎలక్షన్ లో పెరుగుతుంటుంది. ఆ 60% కంటే ఎక్కువ తీసుకెళ్తే ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకొని 100% భారీ మెజారిటీగా మేము గెలుస్తామని చెప్పేసి బలమైన విశ్వాసం, నమ్మకం నాలో ఉంది.
రైట్, ఓకే, థ్యాంక్ యూ. అలాగే దేవిప్రసాద్ గారు మీరు కూడా ఇందాక ప్రస్తావించినట్టే మీరు కూడా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వాటి మీద సెంటిమెంట్ మీద కంటే కూడా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ ప్రజల్లో కూడా ఒక డౌట్ ఉంటుంది కదా, రాష్ట్రంలో ఇప్పట్లో సార్వత్రిక ఎన్నికలు లేవు. ఈ బైపోల్లో విపక్షాలకు ఓటు వేస్తే మాకు వచ్చేటటువంటి లబ్ధి ఏంటి, మా నియోజకవర్గానికి ఏం జరుగుతుంది, మా సమస్యల పరిష్కారం ఏం తీరుతుంది అనేటటువంటి ఒక చిన్న సందేహం ఉంటుంది కదా. ఆ విషయంలో ఏ రకంగా పబ్లిక్ ని కన్విన్స్ చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ? నేను ఒక్కటి ఏం చెప్తున్నానంటే, ఇది సాధారణ ఎన్నికలప్పుడు అయితేనేమో నిజంగానే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు, ఎందుకంటే సన్నబియ్యం కంటిన్యూ కావాలన్నా, షాదీ ముబారక్ ఇవ్వకున్నా, లేకుంటే కళ్యాణ లక్ష్మి ఇవ్వకున్నా, 2500 మహిళలకు ఇవ్వకున్నా, లేకుంటే నిరుద్యోగ భృతి ఇవ్వకున్నా, మేము ఆప్తం ఇంకా 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో నేను ఉంటానే అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది నాయకులే అనేక సందర్భాల్లో ఆయనకి ఉండే హక్కు ఎక్కడుందని అనేక రకాలుగా ఆ జోలికి పోతే చాలా పెద్ద చర్చ. నేనేమంటున్నా, సాధారణ ఎన్నికలప్పుడేమో నిజంగానే మీ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ప్రచారం చేసుకొని మేము ఇవి ఇస్తామని చెప్పేటువంటి అవకాశం. ఇది ఉప ఎన్నిక అనేటువంటిది ప్రజల ముందుకు వచ్చినటువంటి ఒక పరీక్ష లాంటిదండి. మీరు 22 నెలల పాలనలో ఏం చేసి ఇవాళ 150 కోట్లు మేము చేసామంటే 22 నెలలుగా ఎవరు ఆపిరండి అభివృద్ధి చేయకుండా జూబ్లీ హిల్స్ ని? మేము ఎవరైనా ఆపిర్రా? మొన్న కూడా మైనార్టీలకు సంబంధించి చాలా విచిత్రమైనటువంటి, మేము అజారుద్దీన్ మంత్రివర్గంలో చేర్చుకుంటామంటే అనేక మంది అడ్డుకుంటున్నారు, అనేక మంది ఏదో యుద్ధం చేస్తున్న రీతిలో మాట్లాడింది. 22 నెలలుగా మైనార్టీలను మంత్రిగా చేయకుండా ఆపింది ఖర్గే కాదా, రాహుల్ గాంధీ కాదా, రేవంత్ రెడ్డి కాదా, టోటల్ గా కాంగ్రెస్ కాదా, షబీర్ అలీ గారు లేరా, ఇంకొకరు లేరా? చాలా మంది ఉన్నారు కదా మైనార్టీకి సంబంధించినటువంటి నాయకులు, వేరే పార్టీల కంటే వాళ్ళ పార్టీలో కూడా ఉన్నారు. మరి ఎందుకు ఇవ్వలేకపోయిండ్రు? జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఒకసారి పోటీ చేసి పరాజయం పాలైనటువంటి అజారుద్దీన్ కు మంచిగా రాజ్యసభ ఇచ్చేది ఉండే, సింఘ్వీని పట్టుకొచ్చి అక్కడి నుంచి పట్టుకొచ్చి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముందండి? ఆయనకి ఎలివేట్ చేయాలనే, మీకు నిజంగానే మైనార్టీ నాయకుని ఎలివేట్ చేయాలనేటువంటి కోరిక ఉంటే డెఫినెట్ గా మీరు రాజ్యసభకో పార్లమెంట్ కో పంపించి అవసరమైతే కేంద్రంలో మంత్రి కూడా చేయొచ్చు. ఎవరు అడ్డుకున్నారు? కాబట్టి అలా ఏం చేస్తున్నారంటే వీళ్ళు చేసేటువంటి ప్రచారం తీవ్రమైనటువంటి ప్రచారం. రెండవది, నేను ఎందుకంటే చర్చకు అకాడమిక్ చర్చకు పోతే బాగుంటుందని ఇంతకుముందు చెప్పారు, ఉద్యోగులకు సంబంధించి మేము 1వ తారీఖునే వేతనాలు ఇస్తున్నామని. నేను ఈ వేదిక ద్వారా పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధికి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ఒకసారి చెక్ చేసుకోండి. 5,21,692 మంది ఉద్యోగులకు మాత్రమే, పెన్షన్లకు ఉద్యోగులకు మాత్రమే 1వ తారీఖు నాడు వేతనాలు వస్తున్నాయి. 4,93,746 మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకి, ఆశాలకు, వీళ్ళందరికీ కూడా నెలల తరబడి వస్తలేవండి. నెలల తరబడి వస్తలేవు. 1వ తారీఖు వేతనం పేరు మీద ఇవాళ కనీసం ఫెస్టివల్ అడ్వాన్స్ ఇస్తలేరు, టీఏలు ఇస్తలేరు, అలవెన్సులు ఇస్తలేరు. రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఎవరికి కూడా ₹1 పే. మొన్న ఒక్క సూటి ప్రశ్న తెలుసుకున్నాను సార్, సారీ నేను మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. నేను చెప్తున్నా వినండి, మీరు విన్నాక సహనంతో సమాధానం చెప్పండి, వీలైతే చెక్ చేసుకోండి, వీలైతే మళ్ళీ ఒక వివరణ ఇవ్వండి. నేనేమంటున్నా, ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్. నేను ఇవాళ దీన్ని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి నేను ఏమంటున్నా, మేము చేసిపోయినాం. అప్పటి అడిగిర్రు ప్రెస్ మీట్ లో, ప్రెస్ కాన్ఫరెన్స్ లో బట్టి విక్రమార్క గారిని, గౌరవనీయ పిసిసి ఆనాటి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని, మొత్తం విలేకరులందరూ కూడా అడిగిండ్రు, మీరు అప్పులు బాగా తెలిసిందని ప్రచారం చేస్తున్నారు కదా, ఒకవేళ అధికారంలో వస్తే మీరు ఏం చేస్తారని. అప్పుడు ఏం చెప్పారు వీళ్ళు, మాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి అధికారులు మా దగ్గర ఉన్నారు, చిదంబరం లాంటి గొప్ప నాయకుడు ఉన్నాడు, ఇంకొక నాయకుడు ఉన్నాడు, ఈ అప్పులు అనేటువంటివి మాకు సమస్యనే కాదు, ఈ అప్పులతో సంబంధం లేకుండా మేము సంక్షేమాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఇది చెప్పింది మీరు కాదా? మీ అంతలో మీరే 100 రోజులకు డెడ్ లైన్ పెట్టుకుంటే ఎవరు పెట్టుమన్నారండి? దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకోమని ఎవరు చెప్పారు? యాదాద్రి మీద ఒట్టు పెట్టుకోమని ఎవరు చెప్పారు? చర్చ్ మీద ఒట్టు పెట్టుకోమని ఎవరు చెప్పారు? మసీద్ మీద ఒట్టు పెట్టుకోమని ఎవరు చెప్పారు? చెప్పి మీరు ఏం చెప్పారు? ఆగస్టు 31 వరకు ఇచ్చేస్తామని చెప్పారు. ఏం చేసింది? 6 గ్యారంటీలలో తడమడం తప్ప మీరు పూర్తి ఏమైనా చేసిందా అని నేను ఈ సందర్భంగా ఎట్లా చేస్తారండి? పూర్తి ఎట్లా చేస్తారు సార్ మీరు చెప్పండి. 2 years లో 22 months, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ సార్? ఎగ్జాక్ట్. ఐఎమ్ గివింగ్ క్వశ్చన్, ప్లీజ్ గివ్ ద ఆన్సర్. రైతు బంధు అనేటువంటిది ఏంటండి? మీరు ఏమన్నారు? 10,000 నుంచి 15,000 ఇస్తామన్నారు. రెండేళ్లకు సంబంధించి మీరు ఇచ్చిన రైతు బంధు ఎప్పుడండి?
మీరు 2 ఫసల్లే కొట్టి లాస్ట్ మొన్న ఫసల్కు ఖరీఫ్ లో ఇచ్చిండ్రు కదా సార్, ఒకటేసారి. అంటే ప్రతి సంవత్సరానికి 2 పంటలు ఉంటాయండి. ఒకసారి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 2 times వేసినారు సార్. నో గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 2 times. నేను చెప్తున్నా ఉండండి, అంతకు ముందు ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయి ఆపాలని, ఇవాళ అజరుద్దీన్ మంత్రి పదవి వద్దని ఆపాలన్న వాళ్ళ మీద మీరు ఊంకరింపులు చేస్తున్నారు కదా. రైతుల నోట్లో మట్టి కొట్టడానికి ఆ రోజు మీ పిసిసి నిరంజన్ గారు ఇప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి, ఒక్క నిమిషం అండి నాకు టైం ఇవ్వాలి, ఎందుకంటే నిరంజన్ గారు ఎన్నికల కమిషన్ కు రైతు బంధు పడుతుంటే ఆపి ఆ రైతు బంధును మీరు తర్వాత మీరు 10,000 ఇచ్చారు. మీరు చెప్పిన హామీ ఏంది? 15,000 ఇస్తామన్నారు. 15,000 ఇచ్చిరా ఇప్పటికైనా? గ్రాడ్యువల్ గా పెంచుతారు సార్. 5th ఇయర్ వస్తుంది, ఎందుకు తొందరపడుతున్నారు చెప్పండి? 5th ఇయర్ వస్తుంది. లెట్ us wait. See, we need to bring the financial discipline in the state. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలా స్టేట్ లో, అది లేదు కాబట్టి ఆ కన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఆ మాత్రం చేస్తున్నాం సార్. రైతు రుణమాఫీ చేసినాం సార్, 2 లక్షల రైతు రుణమాఫీ చేసినాం సార్. దేవిప్రసాద్ గారు ఇందాక ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఒక్క నిమిషం దేవిప్రసాద్ గారు ఇందాక ఒక అంశాన్ని ప్రస్తావించారు. అజరుద్దీన్ కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించినటువంటి విషయం. మీరు గతంలోనే రాజ్యసభ పదవి ఇవ్వచ్చు కదా. ఒక్క నిమిషం దేవిప్రసాద్ గారు, ఒక్క నిమిషం. గతంలోనే రాజ్యసభ ఇవ్వచ్చు కదా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. అలాగే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నిజంగా ఆయన గౌరవించాలి అని అనుకుంటే, లేదంటే ఒక మైనార్టీకి అక్కడ టికెట్ ఇవ్వాలి, మైనార్టీ ఓట్లు పొందాలని అనుకున్నా ఏ అంశమైనా సరే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఆయనకి టికెట్ ఇచ్చుంటే సరిపోతుంది కదా. ఆయన ఎందుకు ఎమ్మెల్సీ చేయడం, ఆ తర్వాత అది కోర్టుకెళ్లి ఆగిపోతూ ఉండడం, ఇవంతా జరగడం ఎందుకు? ఆయనకి సిట్టింగ్ కింద స్థానం ఇచ్చి తర్వాత ఆయన గెలిపించుకుంటే అయిపోయేది కదా అనేటటువంటి కొన్ని సందేహాలు ఉన్నాయి. దానికి ఏం చెప్తారు? 100% నేను చెప్తానండి. ఈ దుష్టశక్తులు వీళ్ళు, మేము ఆనాడు ఎమ్మెల్సీ ఆమిర్ అలీ ఖాన్ గారిని, ప్రొఫెసర్ కోదండరామ్ సార్ని ఇద్దరిని నామినేట్ చేసి పంపిస్తే ఇదే శ్రవణ్ కుమార్ గారు వీళ్ళు వేయలేదా అండి పిల్లలు సుప్రీంకోర్టులో? వారి మీద రెస్పెక్ట్ ఉండాలండి. తెలంగాణ జేఏసీ కోసం, తెలంగాణ కోసం సార్, ప్లీజ్ హ్యావ్ సమ్ పేషెన్స్ సార్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్రొఫెసర్ కోదండరామ్ సార్. హ్యావ్ సమ్ రెస్పెక్ట్ సార్. హ్యావ్ సమ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ సార్. He was your JAC partner సార్. సార్ మీ జేఏసీ పార్ట్నర్ సార్. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. అపారమైన అనుభవం, అపారమైన ఇంటెలెక్చువల్. లెట్ us రెస్పెక్ట్ హిమ్. ఓకే, give the ministry to Kodandaram. వస్తున్నా జయరామ్. నేనేమంటున్నానంటే ఈ రోజు కోర్టులలో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, వీళ్ళు వేసిండ్రు కాబట్టి కేసు అక్కడ కోర్టులో సబ్జుడైజ్ అయింది. అది సుప్రీం కోర్టు దాకా పోయినరు. వీళ్ళు లాయర్ ఫీజు మీకు చెప్పనా శివ గారు? వీళ్ళు లాయర్ ఫీజు నేను చెప్పనా? సుప్రీం కోర్టులో ఎంత లాయర్ ఫీజు కడుతున్నారో నేను చెప్పనా? నేను ఓపెన్ గా చెప్పమంటారా? ఓపెన్ గా చెప్పమంటారా? చెప్పండి. నో, ఓపెన్ గా చెప్పమంటారా? అన్ని డబ్బులు ఖర్చు పెట్టి 25 లక్షల రూపాయలు ఒక్క రోజు ఫీజు అండి. అంత డబ్బులు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు లాయర్లని మోపుతున్నారు, మేస్తున్నారు. అవసరమా అండి? ప్రొఫెసర్ కోదండరామ్ సార్ని, ఆ సార్ యొక్క రెస్పెక్ట్ ని దెబ్బతీస్తూ ఏ రకంగా తెలంగాణ సమాజం వైపు చూస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. మనోక్షోభకు గురి చేస్తున్నారు మీరు. మేము ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి సార్ కోసం మేము ఎమ్మెల్సీ నామినేట్ చేస్తే సార్తో పాటు ఆమీర్ అలీ ఖాన్ కి మేము ఇచ్చినామండి. ఆమీర్ అలీ ఖాన్ కి ఇచ్చినప్పుడు వీరిద్దరి కోసం ఆపి, వీరిద్దరికి జరగకుండా నామినేషన్ ప్రాసెస్ ని 1 year తర్వాత ఈ రోజు స్టార్ట్ చేశాను. నేను అజరుద్దీన్ గారి గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన ఏదో క్వశ్చన్ అడుగుతారండి, ఒక్కసారి వినండి నోమన్ గారు ప్లీజ్. దేవప్రసాద్ గారు ప్లీజ్ 1 minute లో మీ క్వశ్చన్ అడగండి ప్లీజ్. నేను అడుగుతా. క్యాబినెట్ లో శ్రవణ్ కుమార్ గారిని ఒక బీసీ నాయకుడు, అట్లాగే మన ఎరుకల జాతికి ఇప్పటి వరకు శాసనసభ టచ్ అయినటువంటి ఒక వర్గానికి సత్యనారాయణ గారికి ఇద్దరికి ఇచ్చి మేము గవర్నర్ గారికి పంపినాం. ఏదో కారణాల చేత రిటర్న్ చేసాం. ఆ రిటర్న్ చేసేటువంటి అధికారము మీరు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పని మేము కోర్టుకు పోయాను. కోర్టు ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్డిక్ట్ ప్రకారం వాళ్ళు నేను కోదండరామ్ మీద మీకు అత్యంత గౌరవమే ఉంటే మీరు ఎందుకు ఇప్పటి వరకు కోదండరామ్ ను పక్కకు పెట్టిండ్రు? ఆయన ఎందుకు మంత్రి పదవి కేసు విత్డ్రా చేసుకోండి సార్ సుప్రీంకోర్టులో. కేసు విత్డ్రా చేయండి సార్. అవునండి. అంటే మీరు కోదండరామ్ కి రాజ్యసభకి అభిషేక్ సింఘి మీరు అవసరం సార్. ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉస్మానియా యూనివర్సిటీలో అపారమైన అనుభవం పెట్టుకుని, తెలంగాణ మీద పట్టు పెట్టుకుని మీరు రాజ్యసభకు పంపిమంటే ఎట్లా సార్? మీరు భలే చెప్తారు. మీరు తెలంగాణకు అవసరం ఉంది సార్, వారి సేవలు తెలంగాణకు అవసరం ఉంది సార్, తెలంగాణ సమాజానికి అవసరం ఉంది సార్. ఓకే మనం కంప్లీట్ గా డిబేట్ అవుతున్నాం. ప్లీజ్ ఒక్క నిమిషం వస్తా దేవప్రసాద్ గారు ఒకసారి జయరామ్ గారి దగ్గర వెళ్ళి. నేనేమంటున్నా, మీరు ఎవరికి గౌరవం ఇస్తారు, ఎవరికి గౌరవం ఇవ్వరు పక్కకు పెడదాం. నేను స్టేట్ అవేగా ఈ ఎన్నికను రిఫరెండంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా? ఇందులో ఓడిపోతే
మీరు ఇది రిఫరెండం మేము చేసినవి సరైనటువంటి రీతిలో పోలేదు ఆచరణలో. 100%. కాబట్టి అది అది చెప్పండి, అది 100%. వెల్కమ్. అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఓడిపోవడం గురించి మాట్లాడకండి. ఎన్ని ఓట్లతో గెలుస్తున్నారో, మెజారిటీ ఎంత వస్తుందో దాని గురించి ఓడిపోతున్నారు. Let us see, sir. Let us see. మైనారిటీలు ఇవాళ బీఆర్ఎస్ పక్షంలో వచ్చేసిండ్రు. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి మోసాలను గమనించారు. 10 సంవత్సరాలు మోసం చేసిండ్రు సార్. మీరు 12% రిజర్వేషన్ ఇస్తారని మోసం చేసిండ్రు. మళ్ళీ మీ మోసాల గురించి నేను మాట్లాడితే చాట భారత్ అంతుంది సార్. గెలుపోవడం సహజమే కదా, ఎవరు గెలుపు ఒకరికే వస్తుంది. దేవిప్రసాద్ గారు, కంటోన్మెంట్ లో మీరు ఓడిపోయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన నెక్స్ట్ ప్రభుత్వం అదే వస్తుందని గ్యారంటీ లేదు. రైట్, ఓకే జయరాం గారు ప్లీజ్. మేము అంటున్నామా, మేము ఛాలెంజ్ తీసుకుంటున్నామా? జయరాం గారు, రాజకీయ పార్టీల మాటల యుద్ధాలు అయితే ఇలాగే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ అలాగే పీజేఆర్ ఇద్దరిని కూడా ఎన్నికల ప్రచారంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళ విగ్రహాలు కూడా పెడతామంటున్నారు, ఎవరు ఆపుతారో మేము చూస్తామని అంటున్నారు. ఏంటి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందంటారా? నేను ఒక నెల రోజుల నుంచి పీజీఆర్ గురించి ప్రతి ఛానల్లో మాట్లాడుతున్నాను, ప్రతి డిబేట్ జూబ్లీహిల్స్ డిబేట్ లో మాట్లాడుతున్నాను. ఏ ఒక్క నాయకుడు కూడా పీజీఆర్ గురించి మాట్లాడింది కానీ ఆ అవసరతలు కానీ ఎప్పుడు మాట్లాడలేదు. నేను మాట్లాడిన తర్వాత ఇక గత్యంతరం లేని పరిస్థితి లోపల కాంగ్రెస్ వాళ్ళు రాగాలు తీయడం మొదలుపెట్టేసింది. పీజీఆర్తో నేను కలిసి పని చేయలేదు, పీజీఆర్తో నాకు బంధుత్వం లేదు, పీజీఆర్తోనే నాకు ఆ పార్టీతోనే స్నేహం కూడా చేయలేదు. కానీ నాయకుడు, ప్రజలతో ఉండే నాయకుడు ఎవరైనా కూడా మేము వాళ్ళను ప్రజల ముందు చూపించడం అనేది మా బాధ్యత, అదే చేశాం. కానీ పీజేఆర్ కు నెక్స్ట్ వచ్చేసి చంద్రబాబు నాయుడుకు ఏం పోలిక ఉందో నాకు తెలియదు. ఆ పోలికలు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, ముఖ్యంగా రేవంత్ చెప్తున్నాడు. మరి ఆ పోలికలు ఏందో నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ వచ్చేసి పీజేఆర్ విషయం కొంచెం పక్కన పెట్టేస్తే, ఈరోజు అక్కడ ఉన్న డిఫిషియన్సీ ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని మాత్రమే ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రభుత్వంతో మాత్రమే ప్రజలు మమేకమై అడుగుతారు. ఇది సహజమైన రీతి. దీనికి భిన్నంగా ఏముండదు. బీజేపీనో బీఆర్ఎస్ నో పోయి పార్టీలను అడగరు. ఇది తెలుసుకోవాలి ప్రభుత్వంలో ఉండే పెద్దలు, ప్రభుత్వంలో ఉండే నాయకులు, హైయర్ అథారిటీ పీపుల్. ఇది పక్కన పెట్టేసి ఇక్కడ ఉన్న డిఫిషియన్సీ ఏంటంటే, ఇప్పటి వరకు ఉన్న 3,98,000 ఓట్లను డిక్లేర్ చేసిన తర్వాత అందులో 1,30,000 ఓట్లు ముస్లిం ఓట్లు, 25,000 కాదు, 1,30,000 ముస్లిం మైనారిటీ ఓట్లు ఉంటే ఇప్పటి వరకు అక్కడ ఉన్న యూత్, ఎంటైర్ యూత్ కనుక తీసుకున్నట్టయితే 28% ఎంటైర్ యూత్. అందులోపల విపరీతమైన ఆల్కహాల్ కు, విపరీతమైన డ్రగ్స్ కు, విపరీతమైన విచ్చలవిడితనానికి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ లోపల ఎక్కడ చూసినా యువత ఏ విధంగా ఉందో నేను చెప్పాల్సిన పని లేదు. మరి అది ప్రభుత్వ పెద్దలకు కనిపిస్తుందో కనిపించట్లేదో తెలియదు. కనిపించకపోతే నాతోనే నా కార్లో కూర్చోబెట్టుకొని తిప్పుతాను, తిరిగి ఆనందంతో ఆహ్లాదంగా చేయండి. లేకపోతే ఆల్కహాల్ తాగటం వల్ల వచ్చే లెక్కలకు ఓహో వీళ్ళు చాలా మాకు కీలకమైన వ్యక్తులు అనుకుని సన్మానాలు చేయండి. అది పక్కన పెట్టేద్దాం. యువతను ఇప్పటి వరకు మద్యం గురించి మాట్లాడుకుంటే ఏ ప్రభుత్వాలదైనా అదే ధోరణి కదా జయరాం గారు. కాంగ్రెస్ ఏముంది, బీఆర్ఎస్ ఏముంది, లేదంటే ఉమ్మడి రాష్ట్రంలో పార్టీలు ఏముంది, ఎవరిదైనా ఏముంది మద్యం విషయంలో ఒక నార్మలైజ్ చేసేసారుగా చివరికి. పబ్లిక్ కూడా పెద్ద సీరియస్ గా తీసుకోవట్లేదు దాన్ని. 1 మినిట్ శివ, 1 మినిట్. సో అది అంటే నేను బిగినింగ్ గత 9 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలనలో ఉన్న 14,000 కోట్ల మద్యాన్ని గురించి మాట్లాడాను. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నుంచి వచ్చిన తర్వాత 40,000 కోట్ల మద్యాన్ని అమ్మకాల గురించి మాట్లాడాను. ఇప్పుడు 75,000 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వం లోపల. వీటి గురించి కూడా మాట్లాడుతున్నాను. మీకు చాత అయితే డ్రగ్స్ మీరు ఎట్లాగూ కంట్రోల్ చేయలేరు, మీకు అది దమ్ము లేదు. మద్యాన్ని కంట్రోల్ చేయండి, ఆల్కహాల్ని కంట్రోల్ చేయండి, అది మీ చేతిలో పని. డ్రగ్స్ని ఎట్లాగో మీరు కంట్రోల్ చేయలేదు. ఇక్కడే యూనిట్లు పెట్టుకొని ఇక్కడే అమ్ముతున్నా కూడా ఎక్కడో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసినా మనం సోయి లేదు. అది పక్కన పెడదాం. అది మీకు ఎట్లా దమ్ములు లేదు, ధైర్యం అంతకంటే లేదు. కనీసం ఆల్కహాల్ విషయంలో కంట్రోల్ చేయగలుగుతారా? లేదు. విద్యా వైద్యము ఈరోజు ప్రాపర్ డిగ్రీ కాలేజీ లేదు, ప్రాపర్ పీజీ కాలేజీ లేదు, ప్రాపర్ ఇన్స్టిట్యూషన్, ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ లేవు. అక్కడ ఉండే బిడ్డలకు చదువులు కరువైపోయినవి. మరి వాటి మీద ఏమైనా కాన్సన్ట్రేషన్ చేశారా? అది లేదు. ఇక వైద్యాన్ని విషయానికి వస్తే అగమ్య గోచరంగా మారిపోయింది ఎంటైర్ స్టేట్.
నిష్ణార్థులైన సర్జన్స్ ని ఫిజిషియన్ తీసుకుపోయేమో ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ఏరియాలో వేశారు. అక్కడ ఎట్లాగూ పేషెంట్ తక్కువ ఉంటది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ఇక నూడల్ సెంటర్ అనుకున్న గాంధీ హాస్పిటల్ లోపల ఇక్కడ ప్రాపర్ వైద్యులు లేకపోవడం అనేది ఇక దుర్మార్గమైన విషయం. ఈ రోజు ఈ ఇవన్నీ చర్చకు వస్తాయంటారా? జూబ్లీ హిల్స్ వైపుల్లో ఈ అంశాలన్నీ చర్చకు వస్తాయంటారా? ఇవన్నీ వస్తాయి. నేను చెప్తున్నా కదా, మేము గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ కీలకంగా ఉంటాయి. ఈ రోజు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారేది పేదలు, నిరుపేదలు, నిరక్షరాస్తులు. దాంట్లో ఎస్సీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు. ఒక ముస్లింస్ లలో లేరు, ఒక క్రిస్టియన్స్ లో లేరు, ఒక హిందూస్ లో, అన్ని కులాల్లో అన్ని మతాలలో అందరూ ఉన్నారు. వీళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారిపోతారు. వీళ్ళు ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నిస్తారు, పాలకులను మాత్రమే ప్రశ్నిస్తారు, పాలకులను కాలి వాళ్ళని ప్రశ్నించరు. ఇది కీలకమైన విషయం. మరొక అంశం వచ్చేసి ఈ రోజు విచ్చలవిడిగా ఇంకా చెప్పుకుంటే సిగ్గుపోతుంది. మీకు ఇక్కడి నుండి అమీర్పేట సెంటర్ నుంచి మెట్రో మియాపూర్ వరకు మెట్రో సెంటర్ పిల్లర్ల కింద ఏం జరుగుతుందో కొంచెం బుద్ధి తెచ్చుకొని చూడండి. ఈవినింగ్ 6 o'clock నుంచి 10 o'clock వరకు ఏం జరుగుతుందో మీ పోలీసు వ్యవస్థకు చూపియండి, మీ ప్రభుత్వాలకు చూపించండి. ఇది సిగ్గుపోయే విషయం. నేను ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇది సిగ్గుపోయే విషయం. మీరు సర్దిద్దుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇక్కడ ఆడబిడ్డలకు ఏమైనా సెక్యూరిటీ ఉందా? ఇక్కడ ఆడబిడ్డలకు ఏమైనా ధైర్యం ఉందా? లేదు. అంటే ఏం జరుగుతుందో మీ కళ్ళకు కనిపించకుండా ఈరోజు ఏం జరుగుతుందంటే భూములను కొల్లగొట్టుకోవడం. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్స్ ఎంత అయినాయో వాటిపైన ఎవరెవరి రిజిస్ట్రేషన్ ఎంటైర్ స్టేట్ మీద ఒక సమాచారాన్ని తీసుకోండి. నిజంగా ఈ రోజు రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం అయిపోయింది. నాశనం అయిపోయిన తర్వాత భూములు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతున్నారు, వాళ్ళు ఎవరు బినామీలు, ఎంతమంది దొంగలు ఉన్నారు. చాలా అంశాలు తెర మీద తీసుకొస్తున్నారు. ఇప్పుడు దాకా ఎన్నికల ప్రచారంలో ఉన్న అంశాలతో పాటు పబ్లిక్ లో తిరుగుతున్నాము, పబ్లిక్ లో తిరగడం వల్ల మా దృష్టి అంశాలు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి అంటున్నారు. ఏం చెప్తారు? ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం కదా. ఒక నిమిషం జయరామ్ గారు, ప్లీజ్ నోమన్ గారు కంటిన్యూ. ఐ వాస్ గివెన్ అన్ ఆప్షన్. ఓకే, సో నేను ఏమంటానంటే బై ఎలక్షన్ లో ఎప్పుడైనా ప్రజలు ఏం చూస్తున్నారు అంటే లోకల్ ఇష్యూస్ మీద చూస్తారు సార్. ఓకే, సో స్టేట్ వైడ్ ఇష్యూస్ గురించి ఏదైతే మాట్లాడుతున్నారో దట్ విల్ నాట్ ఇవన్నీ హెల్త్ ఎడ్యుకేషన్ నేను అక్కడికి వస్తున్నాను సార్. మీరు గ్రాస్ రూట్ కి వెళ్ళి వారిని చైతన్యపరిచి మీకు ఇది మేలు జరగడం లేదని చెప్పేసి మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి. నేను కాదనడం లేదు. నేను మీకు ఆపర్చునిటీ ఇస్తున్నది, ఆ ఫ్రీడమ్ ఇస్తున్నాం మేము. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగ విలువలని కాపాడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగం ఉంది అని చెప్పేసి మీరు గుర్తు పెట్టుకున్నారే, అది కాంగ్రెస్ పార్టీ వల్ల. అటు పక్కన ధర్నా చౌక్లు తీసేస్తే కూడా మీరు నోరు మెదపలేదు సార్. మీడియా, ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియాకి కూడా వాళ్ళు భయం గుప్పెట్లు పెట్టుకుంటే ఆ రోజు ఎవరు మాట్లాడలేదు సార్. ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ విలువల్ని కాపాడుతూ మీరు స్వేచ్ఛగా తిరుగుతున్నారు అని అంటే, స్వేచ్ఛగా అక్కడ పోయి గ్రౌండ్ లో మీరు ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు అని అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. నౌ లెట్ us talk about జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ గురించి నేను ఒకటే విషయం చెప్తున్నాను సార్. జూబ్లీ హిల్స్ గురించి ఒకటే విషయం నేను చెప్తున్నాను సార్. 100% లోకల్ ఇష్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్. అక్కడ లోకల్ ఓటర్స్ కి 3,97,000 ఓటర్లకి వారికి ఉన్నటువంటి కామన్ సమస్యలు ఎవరు అడ్రస్ చేస్తారో వాళ్ళకి ఓట్లేస్తారు. నవీన్ యాదవ్ గురించి మనం మాట్లాడదాం. వల్లాల నవీన్ యాదవ్ అనే యువకుడు, ఉత్సాహవంతుడు, 100% అక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. అక్కడ ప్రతి వాడ, ప్రతి బస్తీ అతనికి సుపరిచితం. ప్రతి ఒక్కరిని అన్న, అక్క, తమ్ముడు, చెల్లె అని చెప్పేసి మాట్లాడేటువంటి వ్యక్తి. బలమైన నమ్మకం ఉంది ప్రతి ఒక్కరిని ఆయన కాన్ఫిడెన్స్ తీసుకొస్తాడు అని చెప్పేసి. వీరు ఏదైతే దుష్ప్రచారాలు ఆయనకి టికెట్ ఇచ్చిన నాటి నుంచి ఆయన మీద దుష్ప్రచారాలు చేయడం స్టార్ట్ చేసినారు. మీరు చేస్తుండండి, ఆయనని పర్సనల్ అటాక్ చేస్తూ ఉండండి, ఆయనని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఉండండి. ప్రజలు ఆయనని ఆశీర్వదిస్తూ ఉంటారు. 100% ఆయనని ఆశీర్వదిస్తారు. మీరు చూస్తారు 30,000 ఓట్లకి ఒక్క ఓటు తగ్గకుండా మేము మెజారిటీతో మేము గెలవబోతున్నాము. 100% 30,000 ఓట్కి లెక్క పెట్టుకోండి. 30,000 ఓట్కి ఒక్క ఓటు తగ్గకుండా మేము మెజారిటీ రాబోతున్నది. మీరు 100% రాసి పెట్టుకోండి. ఇది నేను చెప్తున్నా. అన్ని డివిజన్స్ లో మీరు ఏ సర్వేలను తీసుకొని ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చి ఏ సర్వేలతో మీరు రిపోర్ట్లు ఇస్తున్నారో మొత్తం మా దగ్గర సమాచారం ఉంది. ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినారో మా దగ్గర సమాచారం ఉంది. మీరు ఎంత దుష్ప్రచారం చేస్తున్నారో సమాచారం మా దగ్గర ఉంది. కానీ మేము ఏం అనడం లేదు. మేమేమంటున్నాము, ఓటర్ మహాశయుడు,
ఓటరు ఆ రోజు నవంబర్ 11వ తారీఖున పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోయి టకా 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 అక్కడ బటన్ ప్రెస్ చేస్తుంటే మీకు సౌండ్ అక్కడ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి వినబడుతుంది. ఇక్కడ బంజారాహిల్స్ నంది హిల్స్ లో ఉన్నటువంటి కల్వకుంట్ల తారక రామారావుకి వినబడుతుంది. అక్కడ గచ్చిబౌలిలో ఉన్నటువంటి హరీష్ రావుకి చెవులో వినబడుతుంటది. వీరికి చెవులు మోగుతూ ఉంటాయి. మీరు చూస్తూ ఉంటారు, మీరు వింటూ ఉంటారు. వీళ్ళు 30% 30,000 ఓట్లతో గెలుస్తున్నారు అని చెప్పేసి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. జూబ్లీ హిల్స్ ఓటర్స్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ ద డెవలప్మెంట్. దే ఆర్ నాట్ లుకింగ్ టువర్డ్స్ సింపతి. వారికి సింపతి గురించి ఒకరు చనిపోయినారు కాబట్టి వారి భార్యను తీసుకొచ్చేసేసి వీరేదో సింపతి ఓట్ వస్తుంది అని చెప్పేసి సానుభూతి వస్తుంది అని చెప్పేసి వీరే అనుకుంటున్నారో అది జరగదు, జరగబోదు. 100% ఇక్కడ రాజకీయాలు అనేది మనం డెవలప్మెంట్ ప్రతిపాదికన మనం మాట్లాడుకోవాలి. ఒక కులానికి చెందినటువంటి వారిని ప్రశంసించుకొని ఆ ఒక కులాం ఓట్ల మీద పోయే ప్రసక్తి ఉండకూడదు. ఇట్ ఈస్ అబౌట్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ అబౌట్ రెఫరెండం. ఏదైతే దేవిశ్రీ ప్రసాద్ గారు చెప్పారో 100% వీఆర్ కన్సిడరింగ్ దిస్ ఇస్ రెఫరెండం. 100% మేము 2 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి 22 months లో ప్రజలు ఏం యాక్సెప్ట్ చేసినారా? మాకు 64,000 ఓట్లు ఆనాడు వచ్చినాయి అజరుద్దీన్ గారికి. సెకండ్ పొజిషన్ లో అజరుద్దీన్ గారు ఉండే. ఈ రోజు ఫస్ట్ పొజిషన్ లో నవీన్ యాదవ్ వస్తాడు. 64,000 ఓట్ల కంటే ఎన్ని ఓట్లు ఎక్కువ వస్తున్నాయో అది మేము లెక్క తెలుస్తాం. 30,000 ఓట్లు మెజారిటీ వస్తుందని చెప్పేసి మాకు బలమైన నమ్మకం ఉంది. నేను 2 పాయింట్స్ మీకు చెప్పదలుచుకుంటున్నాను. మాకు ఓటింగ్ ఎంతైతే మాకు పర్సెంటేజ్ ఆఫ్ మార్జిన్ ఉందో ఇట్ డిపెండ్స్ ఆన్ 2 factors. నెంబర్ 1 మైనారిటీ ఓట్ కన్సాలిడేషన్, నెంబర్ 2 ఓటింగ్ పర్సెంటేజ్. ఈ రెండింటి మీదనే వీరు నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను శివ గారు 100% విత్ ప్రూఫ్ ఐఎమ్ టెలింగ్ దిస్. దేవిశ్రీ ప్రసాద్ గారు యూఆర్ అన్ ఇంటెలెక్చువల్ పర్సన్. మీరు కాదని చెప్పేసి నన్ను చెప్పండి. మీరు బీజేపీతో కుమ్మక్కయ్యి బీజేపీతో వారి ఓట్ శాతాన్ని మీ వైపు తిప్పుకోవట్లేదా? సమాధానం చెప్పండి. అక్కడ రామచంద్రరావు గారు ఎక్కడ తిరగకుండా ఈ రోజు బీజేపీ వ్యక్తి కూడా లేడండి ఇక్కడ వారి వెర్షన్ విడిపించుకోవడానికి. నేను చెప్పదలుచుకుంటున్నాను వీరు ఓట్ శాతం మొత్తం బీజేపీ ఓట్ శాతం మొత్తం ఇక్కడ బీఆర్ఎస్ కి ట్రాన్స్ఫర్ చేయించుకొని గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ భుజస్కంధాల మీద మీరు లెగాలని చూస్తున్నారు. బీజేపీతో కుమ్మకైనది మీరు. వారి సొంత బిడ్డ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు ప్రెస్ ముఖంగా వచ్చి చెప్పినారు. ఈ రోజు ఇంటి నుంచి బయటకు పోయినారు. ఒక తండ్రి బ్రతుకుండగానే పార్టీ విడిచిపోయినటువంటి మొట్టమొదటి వ్యక్తి, మొట్టమొదటి మహిళ కల్వకుంట్ల కవిత గారు. రైట్. దేవిప్రసాద్ గారు, గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటటువంటి నినాదం మీ పార్టీని ఎంతగా దెబ్బతీస్తుందో మీరు కూడా ఇంటర్నల్ గా చర్చించుకున్నటువంటి పరిస్థితి. అదే ప్రచారం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 2 పార్టీలు కుమ్మక్కయ్యా, ఎందుకంటే బీఆర్ఎస్ క్యాడర్ అంతా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అనేటటువంటి వార్తలు విస్తృతమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు అలాంటి ప్రచారమే అంటే ఈసారి మాత్రం రివర్స్ లో బీజేపీ నుంచి క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్ ను సమర్థిస్తుంది అనేటటువంటి వార్తలు. ఇవి కాంగ్రెస్ కి మేలు చేసే అంశం కాదా? నిజముందా దీంట్లో? మ్యూట్ లో ఉన్నట్టున్నారు దేవిప్రసాద్ గారు, ప్లీజ్. నోమన్ గారు చెప్పినట్టు వస్తలేదా? వస్తుంది, క్లియర్ గా ఉంది, కంటిన్యూ. నోమన్ గారు చెప్పినట్టు డెఫినెట్ గా వాళ్ళు రిఫరెండం అని వారు ప్రకటించారు కాబట్టి నేను ఐఎమ్ వెల్కమింగ్ ఇట్. నేను ఏమంటున్నా, వారు వెంటనే ముఖ్యమంత్రి గారిని, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారిని చెప్పి ఇవాళ రేపో పాదయాత్ర కూడా ఉంది, మన రోడ్ షో ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారిని. ఆ రోడ్ షోలో ప్రకటించమనండి. ఈ ఎన్నిక మాకు రిఫరెండం అని ప్రకటించమనండి. ప్రకటిస్తే డెఫినెట్ గా దాన్ని ఒక అధికారికమైనటువంటి ప్రకటనగా స్వీకరించి ప్రజలు ఏం నిర్ణయిస్తారు? 30,000 ఇస్తారా, 50,000 ఇస్తారా, 1,00,000 మెజార్టీ ఇస్తారా, డిపాజిట్ లేకుండా చేస్తారా అనేటువంటిది అది ప్రజలు, చరిత్ర నిర్మాతలు ప్రజలు చేస్తారు. దానిలో మేమేమి చెప్తారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక్కటి వారు చెప్పింది ఏంటి, మైనారిటీ ఓట్లన్నీ కూడా మేము పోలరైజ్ చేయదలుచుకున్నాం. అంటే మైనారిటీ తప్పు సార్ మీరు మాట్లాడేది. సార్ మైనారిటీస్ ని మేము పోలరైజ్ చేస్తామని ఎక్కడ చెప్పినాం సార్? కన్సాలిడేట్ అన్నాను సార్ నేను. కన్సాలిడేట్ అని మీరు అంటారు, పోలరైజ్ అని బీజేపీ అంటారు. బోత్ ఆర్ సేమ్. నేను మీరు నోమన్ గారు మీరే అన్నారు 2 ఫ్యాక్టర్స్. ఒక ఫ్యాక్టరు ప్రధానమైనటువంటి మైనారిటీ ఓట్లు మాకు బాగా వస్తాయి, ఎక్కువ వస్తాయి మైనార్టీలకు సంబంధించి అని మీరే అన్నారు, నేను అనలేదు. రెండవది నవీన్ యాదవ్ క్యాండిడేచర్ మీద అని మీరు ఆ రెండింటి మీద పోతున్నామని చెప్పిండ్రు. నేను ఏమంటున్నా, ఇవాళ ఎవరు మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు అనేటువంటిది ఇలా కష్టం. ఎన్ఓసి ఎంఐఎం ఇష్యూడ్ బై ది ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది ఎంఐఎం, దెన్ ఓన్లీ నవీన్ యాదవ్
కాంగ్రెస్ అనేటువంటి విషయం ఇవాళ దేశవ్యాప్తంగా తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వాళ్ళు తెలుసు. ఇవాళ ఎంఐఎం పాత్ర బీహార్ లో ఏమున్నదో నిన్న షబ్బీర్ అలీ గారు కూడా చెప్పారు. ఇక్కడ మాకు సపోర్ట్ చేస్తున్నారు, అక్కడనేమో కాంగ్రెస్ ఓడగొట్టడానికి బీజేపీతో మిలాఖత్ అయ్యిండ్రు ఎంఐఎం అనేటువంటి చెప్తున్నారు. అసలు మరి సమాధానం చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ ప్రచారం చేసినటువంటి ఎంఐఎం నాయకులు, ఎందుకంటే వారు డిబేట్ లేరు కాబట్టి వారి గురించి మనం మాట్లాడలేదు. నేను ఏమంటున్నా, డెఫినెట్ గా ఇవాళ బీజేపీ ఏమో ఎంఐఎంను పూచిగా చూపించి హిందూ ఓట్స్ ను పోలరైజ్ చేయాలనేటువంటి ప్రయత్నం చాలా కాలంగా చేస్తున్నది. ఇద్దరు కూడా అంతే, కాంగ్రెస్ బీజేపీ. ఉదాహరణకి నేను చెప్తాను, మల్కాజ్గిరిలో ఇప్పుడు కొండారెడ్డిపల్లి, ఇంకా అంతేందుకు, కొండారెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డి గారు అక్కడ వారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో వారి గ్రామంలో కాంగ్రెస్ కు పడ్డ ఓట్లు అసెంబ్లీలో ఎన్ని, పార్లమెంట్ లో ఎన్ని, అంటే ఇద్దరు కుమ్మక్కైతే రేవంత్ రెడ్డి బీజేపీ కుమ్మక్కైతే తగ్గినాయా కాంగ్రెస్? సార్ మీ ఓట్ శాతం ఎంత ఉండే సార్ అసెంబ్లీలో? సార్ మీ ఓట్ శాతం ఎంత ఉండే సార్ అసెంబ్లీలో? అవునండి, మీ ఓట్ శాతం ఎంత ఉండండి? సార్ మా ఓట్ శాతం పెరిగింది సార్. సార్ మా ఓట్ శాతం పెరిగింది సార్. మీ ఓటు శాతం 33 నుంచి 15కు పడింది. మీ ఓటు శాతం తగ్గింది. మీ ఓటు శాతం మొత్తం బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. లెక్కతో ఎంపెరికల్ డేటాతో పాటు నేను చెప్తున్నా సార్. ఎందుకు సార్ ఒక్క చిన్న కొండారెడ్డిపల్లె, ఒక చిన్న గ్రామం తీస్తారు? ఓవరాల్ చూసుకుందాం సార్. తెలంగాణలో బీజేపీకి వచ్చినటువంటి ఓటు శాతం ఆనాడెంత, బీఆర్ఎస్ కి వచ్చినటువంటి శాతం ఎంత? బీఆర్ఎస్ నుంచి 18% ఓట్ శాతం అనేది బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. ఇది సత్యం కాదా? ఇది నిజం కాదా? జయరాం గారు కంక్లూడ్, మనకు సమయం తప్ప అర్థం చేసుకోవాలి. ఒక విషయం ఏంటంటే, ప్రభుత్వం జనరల్ గా ప్రభుత్వాన్ని పదే చెప్తాను, ఓన్లీ ప్రభుత్వంతోనే పని. ప్రభుత్వం ఇక్కడ డిక్లేర్ చేయాల్సింది ఏంటి అంటే, ఒక మాట, నవీన్ యాదవ్ గురించి కానీ ఇంకేది గురించి కానీ ఏం చెప్తారంటే చెప్పని, అదే పెద్ద ఎవరికి ఏం లాస్ లేదు, సరే ప్రజలు దాన్ని గమనిస్తుంటారు. మీరు ఏ హైడ్రా తీసుకొచ్చేసి ఈ హైడ్రా గొప్పదని మొత్తం విధ్వంసం క్రియేట్ చేశారో, ఈ హైడ్రా వల్ల అనేక కుటుంబాలు బాగుపడ్డాయి. కాబట్టి ఈ హైడ్రాతోనే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఉన్నతమైన విలువలతో కూడుకున్నది, అభివృద్ధికి కారణమవుతుంది. ఈ హైడ్రాను ఉండాలంటే మా పార్టీని గెలిపించండి అని అడగండి, ఇంకేం అక్కర్లేదు. ఇక ఉన్న డిఫిషియన్స్ అన్ని పక్కన పెట్టేద్దాం, ఎట్లాగా అవి ఉంటాయి, ఎట్లా పోతాయి. ఓన్లీ మీరు తెచ్చిన హైడ్రా ఏదైతే ఉందో రంగనాథం తీసుకుపోయి పక్కన పెట్టుకోండి, అవసరమైతే రంగనాథ్ చేత కూడా ప్రచారం చేయించుకోండి, రంగనాథ్ కూడా చూపించుకోండి. హైడ్రా సార్ జయరామ్ సార్, మీరు ఇట్లా మాట్లాడితే గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రచారం ఎట్లా చేస్తాడు సార్? పెట్టుకోండి. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ యూ కెన్ కమెంట్ డు ద ఎలక్షన్ క్యాంపెయిన్ సార్. నాయకుల కంటే ఆయనదే ఎక్కువ ఉంది. నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఆఫీసర్లే నాయకులుగా మారిపోయిన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జయరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నూమన్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం అయితే రోజు రోజుకి కూడా హోరెత్తుతుందని చెప్పుకోవచ్చు. ఇక కీలక నేతలు, అగ్రనేతలంతా కూడా ప్రచారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే రోడ్ షోలు, సభలతో అయితే దూసుకుపోతున్నారు. ఇక ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ అయితే ఉప ఎన్నికల ప్రచారంలో ప్రకంపనలు రేపుతున్నాయి. దీని మీద విపక్షాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ ప్రచారం